మత్తయి సువార్త 16వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. చదవండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. యేసు ప్రభు శిష్యులను అడిగాడు, నన్ను గురించి జనాలు ఏమనుకుంటున్నారు అంటే, ఒకరేమో ఏలియా అంటున్నారు, ఒకరేమో బాప్తిస్మం ఇచ్చి యోహాను మళ్ళా లేచాడు, కొంతమంది ఏమో ఆయన ఒక ప్రవక్త అని చెప్తున్నారు అని చెప్పారు. అయితే మీరేమనుకుంటున్నారు నన్ను గురించి అని అన్నాడు. ఎవరు మాట్లాడలేదు, కానీ పేతురు ఒక్కడే సమాధానం చెప్పాడు. ఏమన్నాడంటే, నీవు సజీవుడైన దేవుని కుమారుడువు. దేవుణ్ణి సంపూర్ణంగా ఎరగగలిగాడు. యేసు ప్రభు ఎవరు అనేది తెలుసుకోగలిగాడు. ఎప్పుడైతే ఆ మాట పేతురు చెప్పాడో, ప్రభు అన్నాడు, నీవు ధన్యుడవు, పరలోకమందున్న తండ్రి నీకు ఇది బయలుపరిచాడు, కాబట్టి ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఏ బండ? ఈ బండ మీద నా సంఘాన్ని కడతాడు. అక్కడ పైన ఒక మాట చెప్పాడు, సజీవుడైన అది బండ. నీవు సజీవుడైన దేవుని కుమారుడువు, దాని మీద సంఘం కట్టబడుతుంది. అది తెలిసిన వ్యక్తి సంఘంగా కట్టబడతాడు. సజీవుడైన దేవుని కుమారుడు అని ఎవరైతే గ్రహించగలుగుతారో, ఆ ప్రత్యక్షత ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేవుని సంఘముగా కట్టబడతారు. ఆ ప్రత్యక్షత లేనివారు కట్టబడరు. ప్రభువే చెప్పాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. కాబట్టి వాక్యం చదివినప్పుడు కానీ, వాక్యాన్ని వినేటప్పుడు కానీ, వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు కానీ ఆ సజీవుడైన దేవుని కుమారుణ్ణి మనము చూడగలగాలి. ప్రతి అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు కానీ, కుమారుడైన యేసు ప్రభు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు కానీ తప్పనిసరిగా ఆ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటారు. దేవుని వాక్యమును చదివేటప్పుడు ఆ వాక్యములో నువ్వు దేవుణ్ణి చూడగలగాల, దేవుని స్వరాన్ని వినగలగాలి, దేవుని యొక్క మనసును నువ్వు అక్కడ తెలుసుకోగలగాలి. అది దేవుణ్ణి ఎరగటము, ఆ ప్రత్యక్షతలోకి రావటం. అప్పుడు నువ్వు కట్టబడతావు. దేవుని ఆలయముగా, దేవుని సంఘముగా, దేవునికి ఇంటిగా నువ్వు కట్టబడతావు. ప్రభువే చెప్పాడు, ఈ ప్రత్యక్షత మీద, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. లేరు గమనించండి. ఎప్పుడైతే దేవుని గురించి పేతురుకి తెలియబడిందో, వెంటనే పేతురుని దేవుడు ఎంతగా హెచ్చించాడో చూడండి. పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నా, నువ్వు ఏది విప్పుతావో అది విప్పబడుతుంది, నువ్వు దేన్ని బంధిస్తావో అది బంధించబడుతుంది. పిల్లరా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏదో వస్తున్నాము పోతున్నామని కాదు, కానీ దినదినము వాక్యము చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, వాక్యాన్ని ధ్యానించేటప్పుడు దినదినము నువ్వు దేవుని గురించి తెలుసుకుంటూ ఉండాలి. నిజ దైవాన్ని గురించి, సజీవుడైన దేవుని కుమారుని గురించి నువ్వు ఎంత ఎరగగలిగితే, ఎంత తెలుసుకోగలిగితే దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడండి. మరి అక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ ఎవరికి ఆ ఆధిక్యత ఇవ్వలేదు. కేవలం పేతురుకు మాత్రమే పరలోకపు తాళపు చెవులిస్తున్నాను అన్నాడు. నువ్వు విప్పితే విప్పబడుతుంది, నువ్వు బంధిస్తే అది బంధించబడుతుంది.
ఎంత ఆధిక్యత ఇచ్చాడో చూడు. కాబట్టి లోక సంబంధమైన విషయాలు తెలుసుకోవటం కంటే దైవికమైన సంగతులు తెలుసుకోవటం ఎంతైనా ప్రాముఖ్యము. ఈ దైవికమైన విషయాలు మనం తప్పకుండా ఎరగాలి. వాక్యం చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, వాక్యాన్ని ధ్యానించేటప్పుడు. నువ్వు దేవుని గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటావో, దేవుని చిత్తాన్ని గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటావో, దేవుని ఉద్దేశాలు, దేవుని మనసును ఎంత చక్కగా ఎరగలుగుతావో, దేవుడు నిన్ను అంతగా హెచ్చింపులోకి తీసుకొస్తాడు. ఇది మొదటిది. రెండవది, ఎప్పుడైతే దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటాడో సాతాను రెడీగా ఉంటుంది. దేవుడు నీకు ఒక విషయంలో ఘనత ఇచ్చినప్పుడు, ఆధిక్యతనిచ్చినప్పుడు నీ పక్కనే ఉంటుంది సాతాను. ఇది చాలా గ్రహింపుతో, మెలకువతో మనం ఉండాలి. ప్రభు చెప్పాడు, యెరూషలేముకి వెళుతున్నాను, అన్యుల చేతికి, మనుషుల చేతికి అప్పగించబడతాను, వాళ్ళు నన్ను హింసిస్తారు, కొడతారు, సిలువ వేసి చంపుతారు, నేను 3వ దినాన తిరిగి లేస్తాను అని చెప్తుంటే పేతురు ఏమన్నాడు? చేయబట్టుకొని అది నీకు దూరం అవును గాక అని ఆయనను ఏం చేశాడంట? గద్దించాడు. అది చూడండి, అసలు దేవుడు అంత ఘనత ఇచ్చేదే ఇతను ఎంత తీసుకున్నాడు. ప్రభువుని చేయబట్టుకొని గద్దిస్తున్నాడండి. అది నీకు దూరం అవును గాక. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు మాట్లాడుతున్నావట? అదేం రాదులే, ఊరుకో అంటే దేవుడి కంటే ఈయనకు ఎక్కువ తెలిసినట్టుగా మాట్లాడుతూ వచ్చాడు. వెంటనే వెనక్కి తిరిగి, రే పేతురా నోరు మూయి అనలా. ఏమన్నాడు? సాతానా. ప్రభుకు అర్థమైంది వీళ్ళు సాతాను పనిచేస్తుంది, అందుకే హెచ్చించుకున్నాడు. అందుకే రే పేతురా నోరు మూయి అనలేదు, కానీ సాతానా నా వెనక్కి పోను కదా. ఈ విషయం కాకుండా ఎప్పుడైతే ఆత్మీయంగా ఒక మెట్టు ఎక్కుతావో, ఎదుగుతావో, వెంటనే శత్రువు పొంచి ఉంటుంది. ఇది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. లేకపోతే ప్రియులరా, సాతాను మనల్ని తొక్కేస్తుంది. దేవుని పనిలోనూ దేవుడిచ్చిన ఆధిక్యతను పొందుకోకుండా లాగి ఒకడబడేసింది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఆత్మీయంగా ఎదిగే కొంది దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకు? ఎప్పుడైతే ప్రభువుకు లోబడతావో, ప్రభు సన్నిధిలో దీనుడు అయి ఉంటావో, అప్పుడు అపవాదిని ఎదిరించగలుగుతావు. వాక్యంలో రాయబడింది కదా, ఏమని? అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాని మీద నుండి. దానికి ఒక ముందు మాట చెప్పాడు, చదువు. 1 యోహాను. శత్రువు మనలో పనిచేయకుండా ఉండాలంటే ఎక్కడుంది అది? దేవునికి లోబడి ఉండడి. ఎన్నో అధ్యాయం? యాకోబు కదా, క్షమించండి, పొరపాటు పడ్డా. యాకోబు 4 చదవండి. దేవునికి లోబడి ఉండడి. క్లియర్ గమనించండి. అపవాదిని ఎదిరించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి లోబడాల్సిందే. దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరించలేవు. ఈ సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అపవాదిని ఎదిరించాలి. అపవాదిని మన దగ్గర నుండి పారిపోయేటట్లు చేయాలంటే మనము చేయవలసినటువంటి మొట్టమొదటి పని దేవునికి లోబడటం, దేవునికి విధేయత చూపించటం. అప్పుడే శత్రువు మనల్ని ఏం చేయలేదు.
ఏ మాత్రం కొంచెం అతిశయించినా, ఏ మాత్రం కొంచెం గర్వించినా సాతాను పట్టేసింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పేతురు అన్నట్టుగా మనం కూడా మాట్లాడతాం. అందుకే ఆత్మీయంగా ఏదైనా విషయాలు నీకు ప్రభు బయలుపరిస్తే, ప్రభు దగ్గర నువ్వు ఏదైనా నేర్చుకుంటే, ప్రభు ఆత్మ ద్వారా నీకేదైనా తలాంతు ఇవ్వబడితే, దాని విషయంలో నువ్వు ఎంతో దీనుడివై దీనురాలువై ఉండాలి. కానీ హెచ్చించుకోవటము, అతిశయించటము, గర్వించటము చేసినట్లయితే నీలో సాతాను పనిచేస్తుంది. నిన్ను పాతాళానికి తొక్కేస్తుంది అది. సో అలాంటి అతిశయము, గర్వము, హెచ్చించుకోవటము రాకుండా ఉండాలంటే ఆయనకి ఎప్పుడు లోబడి ఉండాలి. ఎప్పుడైతే లోబడతామో అప్పుడు ఆశీర్వాదం. విధేయత ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. మన విజన్ ఇది. భక్త్ సింగ్ గారు దైవజనుడు మనకు నేర్పినటువంటి విజన్, దర్శనం ఇది. విధేయతే మనిషి విశ్వాసకి ఆశీర్వాదం. ఆదికాండము 22వ అధ్యాయం. పన్నెండవ వచనం. ఆదికాండము 22:12. ఆ చిన్నోడి మీద చేయి వేయొద్దు, అతను ఏమి చేయొద్దు. పిల్లలు గమనించండి, ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డాడో అబ్రహాం, బ్రహ్మ నీకొకగానొక కొడుకుని తీసుకుని నాకు బలిగా అర్పించు అన్నాడు. ఏం మాట్లాడలా, డిస్కషన్ పెట్టలా, ఆలోచన చేయలా. ఇంకొంచెంసేపు ప్రార్థన చేద్దాం, ఇంకొంచెం అడుగుదాంలే దేవుడిని అనుకోలా. దేవుడు చెప్పాడు తీసుకుని పో, వాడిని బలిగా అర్పించు అంటే ఉదయాన్నే లేచి కట్టెలు చీల్చుకున్నాడు. ఆయనే పనిచేశాడు దేవునికి. 120 సంవత్సరాల వయసులో గొడవలు తీసుకొని కట్టెలు చీల్చాడంటే ఆ పెద్ద ఆయన ఎంత బలంగా ఉన్నాడో. 100 సంవత్సరాల వయసులో ఇస్సాకు పుట్టాడు. ఆ తర్వాత ఇస్సాకు కనీసం అంటే అప్పటికి కనీసం అంటే 17-20 లోపల వయసు ఉండొచ్చు. ఇట్లా గమనించాను. 110-115 సంవత్సరాల వయసులో గొడవలు తీసుకొని కట్టెలు చీల్చుకున్నాడు బలిగా అర్పించడానికి, దహన బలి కొరకు. గాడిద మీద పెట్టుకుని పోయారు. ఆ దేవుడు చూపించిన మోరియా పర్వతం మీదకి వెళ్ళారు. దేవుడు చెప్పినట్టుగానే బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు. ఈ బొడ్డోడు కాళ్ళు చేతులు కట్టేసి దాని మీద పెట్టి కత్తెత్తాడు. అబ్రహ్మ ఆగు అన్నాడు. నీకు ఒక కొడుకుని ఇవ్వటానికి నువ్వు వెనుదీయలేదు కాబట్టి దీన్ని బట్టి నువ్వు దేవునికి భయపడవాడవు. చూడండి, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుడు చెప్పినట్లు చేశాడు. కుమారుని బలి ఇవ్వటం అంటే అది ఎంత కష్టమైన పని. చూడండి, 1 కేజీ బంగారం ఏంటి ఎటొకటి ఇవ్వచ్చు, 1 లక్ష రూపాయలు డబ్బులు ఇరా అంటే ఎటొకటి తిప్పలబడి కింద మీద పడి ఒకసారి ఎటో అప్పసొప్పు తెచ్చి ఇవ్వచ్చు. కానీ ఒకే ఒక కొడుకు ఇస్సాకు అంటే అర్థం లాఫ్, నవ్వు, సంతోషం. అబ్రహాముకున్న ఆ కాస్త సంతోషాన్ని అడుగుతున్నాడండి దేవుడు. అబ్రహాం జీవితంలోకి అదే సంతోషం అతనికి, ఇంక వేరేది ఏమి లేదు. అది అడుగుతున్నాడు దేవుడు. దేవుని అంటే భయం కలిగిన వ్యక్తి కాబట్టి వెనక ముందు ఏం ఆలోచించకుండా ఇవ్వటానికి సిద్ధమయ్యాడు. అది నువ్వు ఒక్కగానొక కొడుకుని ఇవ్వటానికి సిద్ధపడ్డావు కాబట్టి నువ్వు దేవునికి భయపడే వ్యక్తివి. నిజంగా నువ్వు దేవునికి భయపడే వ్యక్తివి అయితే నీ నుండి దేవుడు ఏది అడుగుతాడో అది ఇవ్వటానికి వెనుకంజ వేయవు. అడిగిన వెంటనే విధేయత చూపిస్తావు. అదే నీకు ఆశీర్వాదము. దేవుడంటే నీకు భయము లేకపోతే మేనమేషాలు ఉంటాయి. అంటే ఆలోచన, సలహాలు, సంప్రదింపులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట.
పిల్లలు గమనించండి. సో అది దేవుడంటే భయం లేని స్థితిని చూపిస్తుంది. ఇప్పుడు చదవండి 14వ వచనం. ఆ ఆ ఆ రెండవసారి అబ్రహామును పిలిచి చూడండి ప్రియులారా, ఎప్పుడైతే అబ్రహాము దేవునికి విధేయత చూపించాడో, దేవా నీవంటే నాకు భయం ఉంది అని ఎప్పుడైతే రుజువుపరిచాడో, ఆ వెంటనే ఆ స్థలంలోనే ఆ గడియలోనే రెండవసారి దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై చెప్తా ఉన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎంత ఆశీర్వాదమో చూడండి. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రములు సముద్ర తీరమందలి ఇసుక వలె చేస్తా, నీ సంతతి వారు శత్రువుల గవిని స్వాధీనపరచు. నువ్వు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ అబ్రహాము సంతానం ద్వారా భూలోకములోని జనాలన్నీ ఆశీర్వదించబడుతున్నారంట. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! అబ్రహాము చూపించిన కొంచెం విధేయతకి దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడో చూడండి. సో ఈ లెక్క ప్రకారంగా మనము చూపించే కొంచెం అవిధేయతకి ఎంత నష్టాన్ని పొందుతామో ఒకసారి ఆలోచన చేయండి. కొంచెం విధేయతకి ఎంత ఆశీర్వాదం దేవుడిస్తే, కొంచెం యొక్క అవిధేయత ఎంత నష్టాన్ని తీసుకొస్తుంది. పులిసిన పిండి కొంచెమైనను అది. కాబట్టి విధేయత అవిధేయత అనేది మనం నేర్చుకోవాలి. విధేయత ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది, అవిధేయత నష్టాన్ని తీసుకొస్తుంది. ఎవడు విధేయత చూపించగలుగుతాడు? దేవుడంటే భయం కలిగిన వ్యక్తి, దేవునికి భయపడే వ్యక్తి విధేయత చూపిస్తాడు. వెనక ముందు ఆలోచించడు. దేవుడు చెప్పాడు, నేను చేస్తాను, అంతే. పిల్లలు గమనించండి. ఈ విధేయత విషయంలో దైవజనుడు ఎవరో తెలియదు కానీ నేను విన్నాను. చేప విషయమై ఒక చిన్న స్టోరీ లాగా చెప్పాడు. అర్షకేల్ పన్ను వసూలు చేసే అధికారి వచ్చినప్పుడు పేతురుని అడుగుతారు, ఏవయా మీ బోధకుడు పన్ను కట్టడా అంటాడు. పేతురు అడగకుండానే జవాబు చెప్తాడు. తొందర ఎక్కువ కదా, అందుకే ఆయన్ని దుడుకు పేతురు అన్నారు. దుడుకు ఎక్కువ, తొందరగా మాట్లాడతాడు. పిల్లలు గమనించండి. సరే కడతాడని చెప్పవచ్చు. ఇటు చూస్తే డబ్బులు లేవు. అప్పుడు అడుగుతారు, ప్రభు పేతురా పన్ను కట్టేది ఎవరు, కుమారులా లేకపోతే దాసులా అంటే దాసులే అంటాడు. మరి కుమారులు స్వతంత్రులే కదా, అయినను మనం వారికి అభ్యంతరం కలగకుండా నిమిత్తమై నువ్వు పో, దాళం అయి చేప పడిద్ది, దాన్ని నోరు తెరువు, దాంట్లో షెకేలు ఉంటుంది, నీ కొరకు నా కొరకు పన్ను కట్టేపో అంటాడు. పన్ను కట్టేపో అంటాడు. ఇప్పుడు ఆ చేప సముద్రంలో ఒక చేపల కుటుంబం, తండ్రి చేప, తల్లి చేప, తాతయ్య చేప, నాయనమ్మ చేప, అక్క చేప, ఈ బుడ్డ చేప, ఇది ఒక కుటుంబం. ఈ బుడ్డ చేప అంట ఒకరోజు నీళ్ళల్లో పడి ఈ షెకేల్ అనే కాయను వస్తూ ఉంది. ఈ పెద్ద చేపలని చెప్తూ ఉన్నాయి, అది మింగమాక, అది నోట్టుకు పోతే చచ్చిపోతావు, దాన్ని మింగొద్దు అంటే ఈ బుడ్డ చేప గబిక్కుని మింగిందంట.
ఎందుకు మింగావంటే దేవుడు చెప్పాడు మింగమని, నేను మింగాను అన్నట్టు. మరి నీ అసాధ్యం గోలా, చచ్చిపోతావంటే దేవుడు మింగమన్నాడు, మింగమని చెప్పి మింగే అంటావేంది? సరే అట్ట కూడా కూర్చో, అట్ట జాగ్రత్తగా ఉండి కదలమా గట్టి అది ఇది అని చెప్పి ఆ బుడ్డ చేపని పెద్ద చేపలని కలిపి కూర్చోబెట్టింది. ఇప్పుడు పేతురు వచ్చి గాలం వేస్తున్నాడు చేప పడటానికి. ఈ బుడ్డ చేప డయ్యను పరిగెత్తుకుంటూ పోతుంది పైకి. ఏడకపోతున్నావు అని తాత చేప, జై చేప, తండ్రి చేప, తల్లి చేప, అక్క చేప, ఏడకపోతున్నావు అంటే అదిగో పేతురు అని వచ్చి గాలం. వాడు వచ్చి దుర్మార్గుడు, వాడు అసలు మనిషి కనికరం లేనోడు, నువ్వు వాడికి జొక్కేమంటే చీల్చి పడేస్తాడు, వాడికి చెక్కమాక గాలానికి తగులుకోమా అంటే దేవుడు చెప్పాడు నన్ను ఆ గాలం పట్టుకోమన్నాడు. ఆయన ఈ ముసలి చేపలు, తల్లి చేప, తండ్రి చేప అన్నీ మొత్తుకుంటాయంట. ఏడకపోతావు, వద్దు 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 లేదు దేవుడు చెప్పాడు. పోయి ఆ గాలాన్ని పట్టుకుని తీసి నోరు చీలిస్తే అది చేప చచ్చిపోతుంది. అంటే దైవ కార్యం కొరకై ఆ చిన్న చేప తన ప్రాణాన్ని కూడా లెక్క చేయాలి. ఎంత విధేయత అండి! ఆ కాయిన్ మింగేటప్పుడు విధేయత చూపించింది. తర్వాత అది దేవుని అవసరాల కొరకు ఆ కాయిన్ని తన దగ్గర దాచిపెట్టింది. అది ప్రభు చెప్పాడు నాకు ఇప్పుడు అవసరం ఉంది, దాన్ని తీసుకొచ్చి ఇచ్చేసి పేతురు వస్తున్నాడని. అది వింది ఆ బుడ్డ చేప, అంటే బర్రను వచ్చి ఆ గాలను చిక్కింది. నోరు తెరిచి దాంట్లో ఉన్న కాయిన్ తీసుకెళ్ళి ప్రభు అక్కర తీర్చబడుతూ వచ్చింది. సోదరుడా, ఆ చిన్న చేప ఈరోజు మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. దేవుని కార్యం కొరకు నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయలేదు, నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? నువ్వెంత విధేయత చూపిస్తావు? నువ్వు దేవుని కార్యాల కొరకు ఎంత క్రయం చెల్లించగలుగుతావు? నువ్వు దేవునికి చూపించే విధేయత ఎలాంటిది ప్రశ్నిస్తా ఉన్నావు. చదువుతాం కదా, ఇక్కడ హెబ్రీ 12లో ఏమంటాడు? చదవమాట. ఇంత గొప్ప సాక్షి సమూహము, అర్థమైందా? మన చుట్టూ అంట గొప్ప సాక్షి సమూహము ఆవరించింది. ఎవరా సాక్షి సమూహం? ఏరైనా మాట్లాడేవా? 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల లిస్ట్ ఉంది కదా. హేబేలు కాడ నుంచి మొత్తం ఎంత లిస్ట్ ఉంది? ఇప్పుడు ఆ లిస్టులో బక్సింగ్ గారు చేర్చబడ్డారు, అదే లిస్టులో ఫిలిప్ గారు చేర్చబడ్డారు, అదే లిస్టులో మార్టిన్ గారు, అదే లిస్టులో అగస్టిన్ గారు, అదే లిస్టులో అరవిందం గారు. వీళ్ళందరూ ఆ గొప్ప సాక్షి సమూహంలో, ఆ జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడ్డారు. ఇప్పుడు వాళ్ళందరూ మేఘం వలె మనల్ని ఆవరించారు. క్లియర్ గమనించండి. సో ఈ బుడ్డ చేప కూడా ఇప్పుడు మన ఆవరించి ప్రశ్నిస్తూ ఉంది, నేనంత విధేయత చూపించాను, మరి నీ సంగతి ఏంటి? ప్రభు అవసరం తీర్చడానికి నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయలేదే, మరి నీ సంగతి ఏంటి? నీ విధేయత ఏంటి? నీ సమర్పణ ఏంటి? నీవు దేవుని కొరకు చెల్లించే క్రయ విషయమై ఏంటి అని మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారండి. ఈ విషయంలో ప్రభువుకు మనము పూర్తిగా విధేయత చూపించే వారంగా ఉండాలి, పూర్తిగా లోబడే వారంగా ఉండాలి. పిల్లలు గమనించండి, మరొకసారి చెప్తున్నారు, విధేయత ఆశీర్వాదాన్ని తీసుకొస్తే, అవిధేయత నష్టాన్ని తీసుకొస్తుంది. అర్థమైందా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోనా దేవునికి అవిధేయత చూపించాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినేవే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళాడు. ఎంత నష్టమో చూడండి. అవిధేయత మనిషికి భయం లేకుండా చేసింది. తుఫాన్లు వేసింది, అలలు లెగుస్తూ ఉన్నాయి. ఆ ఓడలో ఉన్న నావికుడు, ఓడలో ఉన్న పనివారు, ఓడలో ఉన్న ప్రయాణికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని భయపడుతూ ఉన్నారు.
ఈ మనుషుడైతే వాడ అడుగు భాగానికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతున్నాడండి. చూడండి, అసలు అవిధేయత మనిషిని హృదయాన్ని ఎంత కఠినం చేస్తుందో. అందరూ వాళ్ళ దేవుళ్ళని ప్రార్థన చేశారు, వెతికారు, ఇంకెవడున్నాడు ఎత్తి అడుగు బాగా నేను నిద్రపోతున్నాడు. ఒరే నిద్రపోతా, లేపారు. నువ్వు ఎవరివి, యాడ్ నుంచి వస్తున్నావు, నీ జాతి ఏంది, అసలు నీ సంగతి ఏంది అని అడిగితే అప్పుడు చెబుతున్నాడు, నేను హెబ్రీయుడను, భూమికి ఆకాశమునకు దేవుడైన యెహోవాకు నేను సేవకుడని గట్టిగా చెబుతున్నాడు. చూడండి, మళ్ళీ ఇంకా తిట్టారు. ఏం పని చేసేవారా నాయన, ఎంత సాగు తీసుకొచ్చారో మాకు, చీటీ వేస్తే అతని పేరు మీదే పడింది. ఎన్ని తిట్టుంటారో, ఏం చేయాలో చెప్పు, ఇప్పుడు నీకేం చేస్తే మాకు ఈ ప్రమాదం తప్పిద్ది. గ్రహించాడు, నన్ను ఎత్తి దాంట్లో పడాయి. భయపడిపోతా ఉన్నారు వాళ్ళు. నువ్వు దేవునికి అంత అవిధేయత చూపిస్తేనే ఇంత గందరగోళం జరుగుతుందే, ఇక నిన్ను తీసుకెళ్ళి సముద్రంలో వేస్తే మమ్మల్ని బతకనెత్తాడు నీ దేవుడు అని భయపడుతూ ఉన్నారు వాళ్ళు. ఎట్టకొట్ట చేతులు ఒకడు కాళ్ళు ఒకడు పట్టుకొని ఐలెస్ అని ఊపిసిరి దాంట్లో పడేశారు. తుఫాన్ ఆగిపోయింది. అవిధేయత నష్టాన్ని తీసుకొస్తుంది, విధేయత ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ప్రియ సోదరుడా, ఈ రాత్రికాల సమయంలో సాతాను నీ జీవితంలో నా జీవితంలో పని చేయకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా ప్రభువుకు లోబడే ఉండాలి. పేతురుకి ఇచ్చిన ఆధిక్యతను ఆసరా చేసుకుని ఈ మనుషుడు కొంచెం కాలు రగరేసి ఉంటాడేమో, వీళ్ళందరిలో కంటే నాకే తాళా చెవులు ఇచ్చాడు ఏమనుకున్నావు అని చెప్పి బొడ్లో పెట్టుకున్నాడు. ఆ చిన్న అతిశయం, ఆ చిన్న గర్వం, ఆ చిన్న హెచ్చించటము సాతాను ఆసరాగా చేసుకుని ప్రభువునే గద్దించే స్థితికి వచ్చింది. ప్రభు గ్రహించాడు కాబట్టి సాతానా వెనక్కిపో అన్నాడు. పిల్లలు గమనించండి. కాబట్టి విధేయత చూపించటము మనము నేర్చుకోవాలి. విధేయత మనిషికి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఇంకొక విషయాన్ని మీకు చూపిస్తాను రండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. తొమ్మిదవ వచనం. అప్పుడు కలిగను పిల్లలు గమనించండి. ఇప్పుడు ప్రభు చేత నడిపించబడుతూ ఉన్నాడు. 6లో చూస్తేనేమో ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది. సరైన వేరే స్థలాలకు వెళ్ళాడు. అక్కడ సువార్త చెప్తుంటే రాత్రి ఒక దర్శనం కలిగింది. మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలబడి, అయా మాకు వచ్చి సహాయం చేయమని బ్రతిమలాడినట్లుగా వచ్చింది. సో ఇది దేవుడు సువార్త కొరకు నన్ను ఆ స్థలానికి వెళ్ళమంటున్నాడని నిశ్చయం చేసుకొని సువార్త చెప్పడానికి ఇప్పుడు మాసిదోనియా ప్రాంతానికి వెళతాడు. అక్కడి నుంచి ఇంకా కొన్ని ఆ ఫిలిప్పీ ప్రాంతాలకి మిగతా పట్టణాలకు వస్తూ ఉంటాడు. ఈ క్రిందకు వచ్చినట్లు చూసినట్లయితే పిల్లలు గమనించండి. ఈ 16వ అధ్యాయంలో మనందరికీ బాగా తెలుసు, పౌలు గారిని ఏం చేశారు? కొట్టారు, సంకెళ్ళు గాయం చేసి కాళ్ళకి బొండ బిగించి చెరసాల్లో పడేశారు. ఎందుకు? ఒక దెయ్యాన్ని ఎడగొట్టాడు. ఆ దెయ్యమేమో రోజు సోది చెప్పి
యజమానుడికి డబ్బు సంపాదిస్తుంది. ఇది రోజు పేతురు వెనకాల పడుతుంది. ఇదిగో ఈయన దేవుని గురించి మీకు చెప్తాడు. చదువునమాట 16వ అధ్యాయం 17వ వచనం. పిల్లలు కాబట్టి అనేక దినాలు చెప్తా ఉంది. వీళ్ళు రక్షణ గురించి చెప్తారు మీకు, వీళ్ళు దేవుని దాసులు అని చెప్తా ఉంటే నీవు నేనైతే పొంగిపోయేవాళ్ళం. చూసావా మన గురించి అట్ట చెప్పుకుంటున్నారు, దెయ్యాలు కూడా మన గురించి చెప్పుకోండి అని చెప్పి కాలు రగరేసేవాళ్ళం. కానీ ఈ మనుషుడు కింద అనేక దినాలు అలా జరుగుతూ వచ్చినప్పుడు పౌలు వ్యాకులపడి వెనక్కి తిరిగి దాన్ని గద్దిస్తాడు. సాతానా పో అంటాడు. ఆ అమ్మాయికి పట్టిన దెయ్యం పోయింది. ఇప్పుడు దెయ్యం లేదు కాబట్టి సోది లేదు, సోది లేదు కాబట్టి డబ్బులు రాలేదు కాబట్టి ఇంక కోప్పడి ఇక పట్టుకొని కొట్టి ఇక బొండ బిగించి గొలుసులతో కట్టేసి జైల్లో పడేశారు. అర్థమైందా? పొమ్మని చెప్పింది ఎవరు? ఆ మాసిదోనియ ప్రాంతానికి పొమ్మని చెప్పింది ఎవరు? దేవుడే. సొంతకు పోలేదండి. దేవుడు చెప్పాడు ఆసియాలోకి పోయి సువార్త చేయాలంటే వద్దని చెప్పాడు, ఆగాడు. సరే వేరే ప్రాంతానికి, అక్కడి నుంచి పో మాసిదోనియాకి. ఆ మాసిదోనియా ప్రాంతం గ్రీస్ ఆ యొక్క ఫిలిప్పీ దేశానికి మెయిన్ క్యాపిటల్ సిటీ. క్లియర్ గమనించండి. మరి దేవుడే చెప్పాడు కదా, దేవునికి విధేయత చూపించి దేవునికి లోబడి దేవుడు చెప్పినట్లుగా వెళ్ళాడు. సముద్ర పొడ్డున వాక్యం చెప్తేనేమో అక్కడ ఎవరో ఒక పెద్ద ఆమె హృదయం తెలిసారు. ఎవరమ్మా? లూదియా. ఆ తర్వాత దెయ్యాన్ని పోగొట్టాడు. ఆ దెయ్యం పోగొట్టేసరికి వాళ్ళందరూ ఉగ్రులై పట్టుకొని కట్టేసి కొట్టి జైల్లో వేసి బొండ బిగించారు. నువ్వు నేనైతే ముఖ్యంగా, మరి నీ సంగతి ఏదో నాకు తెలియదు, కానీ నేనైతే దేవుడిని చాలా ప్రశ్నించేవాడిని, చాలా గొనిగేవాడిని. దీనికైనా నన్ను బొమ్మందనవు, దీనికోసమైనా నన్ను తీసుకొచ్చింది ఇక్కడికి. నీ మాటిని వస్తే ఇన్ని దెబ్బలా, ఇన్ని గాయాలా, ఈ జైల్లో పెడతావా? ఇదేనా నువ్వు చేసేది నాకు? నేనైతే గ్యారెంటీకి ఇట్లానే ప్రశ్నించేవాడిని. కొంపగోడు అన్నీ వదిలిపెట్టి నిన్ను సేవ చేయడానికి వస్తే నాకు ఇదే నువ్వు చేసేది. పిల్లరా, ఇది నా స్వభావం. కానీ పౌలు గారు అలా అనలా. ఎక్కడ గొనిగినట్టు కానీ, సణిగినట్టు కానీ, ప్రశ్నించినట్టు కానీ, బాధపడ్డట్టు కానీ, ఏడ్చినట్టు కానీ ఈ అధ్యాయంలో రాయలా. అర్ధరాత్రి వేళ ఏం చేశారంట? చెప్పరే, ఎప్పుడు పాడతారు పాటలు? సంతోషంగా ఉంటేనే పాటలు పాడతారు. హృదయము ఉల్లాసముతో ఉప్పొంగుతూ ఉంటే ఆ హృదయ అంతరంగంలో నుంచి వస్తాయి పాటలు, మనకు తెలియకుండానే వచ్చేస్తాయి. వితౌట్ యువర్ కాన్షియస్, నీ ప్రమేయం లేకుండా కొన్నిసార్లు నీలో నుంచి ఒక పాట వస్తూ ఉంటుంది. వంట చేసేటప్పుడు, ఇంట్లో పని చేసుకునేటప్పుడు, ఉద్యోగం చేసే కాడో, ప్రయాణం చేసేటప్పుడు, పక్కన ఆడున్నాడే, ఇళ్ళున్నారే, అసలు ఏం మనకు అర్థం కాదు, మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా లోపల నుంచి వస్తుంది పాట కదా. వస్తుందా రాదా? గ్యారెంటీగా వస్తుంది, అందరికీ వస్తుంది. అసలు ఎవరున్నారో కూడా అర్థం కాదు. మామూలప్పుడైతే సిగ్గుపడతాం, బిడి పడతాం, కానీ ఆ టైంలో ఆ ఆత్మ ఉప్పొంగుతున్నప్పుడు సిగ్గనుందో బిడియం ఉండదు, హ్యాపీగా పడేస్తాం పాట. అంత ఉల్లాసంతో ఆనందంతో హృదయం నింపబడ్డప్పుడు పాట వస్తుంది. ఈ దెబ్బలు తిని బొండ బిగించి జైల్లో పడ్డప్పుడు వాళ్ళ హృదయాలు అంత ఆనందంతో నింపబడిందండి. ఎట్లా అసలు ఆ మనుషులు నాయన అర్థం కాదు అసలు. అందుకే ప్రియమైన వారులారా గమనించండి, అర్ధరాత్రి గొప్ప అద్భుతం. అప్పటి వరకు కొట్టి 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 గాయపరిచినటువంటి ఆ జైలు సూపరింటెండెంట్ అధికారి కాళ్ళ మీద పడ్డాడు పౌలు గారి మీద. వాడే గాయాలు కడిగాడు, లైట్ తీసుకొచ్చాడు,
ఇంటికి తీసుకెళ్ళాడు, భోజనం పెట్టాడు, బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయ్యా, రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును. 31వ వచనం. అంతేకాదు, జైల్లో ఉన్న ఖైదీలందరూ రక్షించబడుతూ వచ్చారు. జైలు గోడలు పునాదులు కదిలించబడ్డాయి. అందరూ బంధకాలు ఊడిపోయినాయి. జైల్లో ఉన్న ఖైదీలు సామాన్యమైన వాళ్ళు కాదు. దొంగతనాలు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, ఇంకా ఏనా మరి రేపులు చేసిన వాళ్ళు, రకరకాలుగా ఉంటారు దొంగలలో. వాళ్ళందరూ అవకాశం దొరికితే పారిపోతారు. ఛాన్స్ వస్తే అసలు ఏ చిన్న అవకాశం ఉన్నా జైల్లో నుంచి పారిపోతారు ఖైదీలు. అట్లాంటిది గొలుసులు ఊడిపోయినాయి, జైలు పునాదులు కదిలిపోయినాయి, గోళ్ళని అన్ని పగిలిపోయినాయి. ఇక వాళ్ళకి అడ్డు లేదు, ఇక వెళ్ళిపోవచ్చు. కానీ ఎవడు పోలా? పౌలు అంటున్నాడు, ఏయ్ మేము ఎవరం పోలా, మేమందరం ఏడే ఉన్నాం, నువ్వు పొడుచుకోమాక అన్నాడు. అంటే జైలు అధికారులు కాకుండా ఖైదీలందరిలో కూడా ఎంత గొప్ప మార్పు వచ్చేసిందండి. ఆ ప్రజల మార్పు కొరకే తన దాసుని ఆ క్రషింగ్లో గుండా తీసుకెళ్ళాడు దేవుడు. అందుకే ఆయన అన్నాడు, మాలో మరణం, మీలో జీవం. ఎంత విధేయత చూపించాడో చూడండి. గాయాలకి, దెబ్బలకి, జైళ్ళకి, గొలుసులకి, బొండ బిగించిన దేనికి కూడా సంశయించలా, సంకోచించలా. పా అంటే అంతే, వెనకమ్మని చూడకుండా పద, అంతే వెళ్ళిపోయాడు. ఆయన చూసుకుంటాడు. పిల్లరా, ఆయనకు విధేయత చూపిస్తున్నామా లేదా? ఇదొక్కటి మనము జాగ్రత్తగా గమనించుకోవాలా అనుదిన జీవిత యాత్రలో. ఎప్పుడైనా సరే దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి అవిధేయత చూపించావా, ఇంత అవిధేయత అంత నష్టాన్ని తీసుకొస్తుంది. ఇంత విధేయత అంత ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. రిజల్ట్ ఒకటే, క్వాంటిటీ ఒక్కటే. కొంచెం అవిధేయత ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి దేవుని ప్రజలముగా మనము దేవునికి విధేయత చూపాలి, లోబడి ఉండాలి. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. దేవుడు మనందరికీ ఆధిక్యతనిచ్చాడు, నో డౌట్ అట్ ఆల్. ఇక్కడ సియోన్లో ఉన్నవాళ్ళు, లేకపోతే విశ్వాసుల్లో యేసు ప్రభువుని నమ్మినటువంటి పరిశుద్ధ ప్రజలు ఎవడు కూడా తీసివేయదగిన వాడు కాదు. ఈడు చేతగాడు, ఈడు చేతగానోడు, ఈడు పనికిరానోడు అనే వ్యక్తి సంఘాల్లో ఎవ్వడు ఉండడు. పిల్లలు గమనించండి, భక్సింగ్ గారు చెప్పాడు, అందరూ సమానమేనంట, అందరూ విలువైన వారేనంట, అందరూ అవసరమైన వారే. మరి కొంతమందే దేవుని పనిలో ఎందుకు వాడబడుతున్నారు? కొంతమందినే దేవుడు ఎందుకు ఉపయోగించుకుంటున్నాడు? కొన్ని మాత్రమే అర్హమైన పాత్రలుగా ఈ గొప్ప ఇంట్లో ఎందుకు ఉంటున్నాయి? విధేయతను బట్టి. పిల్లలు గమనించండి, విధేయతను బట్టి. సింపుల్, అంతే. ఎవడు నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టిస్తాను. విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయవాడు కాదు. నువ్వు దేవుని పనిలో, దేవుని ఇంట్లో, గొప్ప ఇల్లు అంటే మందిరం, దేవుని సంఘం, అర్హమైన పాత్రగా, యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా నువ్వు ఉండాలంటే, పిల్లరా, ఈ విషయం ఎప్పటికైనా మర్చిపోవద్దు. ఆయనకి లోబడి ఉండు. ఇదొక్కటే మనం నేర్చుకుంటే చాలు. మన విజన్, మన సంఘం యొక్క పునాది సబ్మిషన్, ఒబీడియంట్, విధేయత, అంతే. ఇది చెయ్యి అంటే చేయటమే. ఎందుకు, ఏమిటి, డిస్కషన్స్, మీటింగ్స్, నో. హెబ్రోన్ సహవాసంలో లేదు అది.
దైవజనుడు అది నేర్పల. ఆ దైవజనుడు దేవుని దగ్గర కనిపెట్టి ఒకటి పులిపేట మీద నుంచి ప్రకటన చేస్తే ఇంకంతే, ఇక దాని గురించి ఇక ఎవరు మాట్లాడేవాళ్ళు ఉండరు. ప్రార్థన చేసి 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 కాన్వకేషన్స్ డేట్ అనౌన్స్ చేసేవాడు. హెబ్రోన్లో కాన్వకేషన్స్ ఫలానా నెల ఫలానా తారీఖు నుండి ఫలానా తారీఖు వరకు జరుగుతాయి, ప్రే అంటాడు అంతే. నేనైతే చూడలేదు, కానీ ఆ దైవజనుడు భక్సింగ్ గారితో ఉన్నటువంటి దైవజనులు వాళ్ళు సాక్ష్యం చెప్తే నేను విన్నాను. వాళ్ళ నోటి గుండా విన్నటువంటి మాటలు. వాళ్ళ ఒంటి మీద ఉన్న మొత్తాన్ని ఒలిచి ఆఫరింగ్ బాక్సులు పడేసేవాళ్ళు. కాన్వకేషన్ అనౌన్స్ చేసిన వెంటనే చెవులకి, మెళ్ళలో, సిటీలు అంటే ఇంకెక్కువ ఉంటాయి కదా, ఆఫరింగ్ బాక్స్ నిండా గోల్డ్, బంగారం నింపబడేదంట. పిల్లరా, అంత విధేయత చూపించేవాళ్ళండి సమర్పణకు కానీ, పనికి కానీ, పరిచర్యకు కానీ. భక్సింగ్ గారు పరిచర్య చేసే దినాల్లో ఒక కలెక్టర్ అంట, ఇప్పుడు కొన్నాడట్టుకుంది, ఆయన రిటైర్డ్ అయిపోయిన తెలంగాణలో, ఐజక్ ప్రభాకర్ అని. ఆయన వచ్చాడు, బ్రదర్ నేను కూడా దేవుని పరిచర్య చేయాలనుకుంటున్నాను, నాకు కూడా ఏదో ఒక పరిచర్య అని అడిగాడంట. ఆయన చూశాడు, ఈయన కలెక్టరు, గో అండ్ క్లీన్ బాత్రూమ్స్ అన్నాడంట. నాకు ఏదైనా పరిచర్య నేను చేస్తానంటే పోయి బాత్రూమ్లు కడుగన్నాడంట. ఎవరు? కలెక్టర్ని. ఆడికి బిళ్ళ పంటవుతుంటాడు కదా, వేసుకొని కలెక్టర్ ఇంటికి వస్తాడు కదా. ఈయన కోట్ ఇడిచి కారులో పెట్టి బకెట్, చీపిరి, ఫినాయిల్ తీసుకుని పోతుంటే సార్ 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 అనుకుంటే ఈడవుతున్నాడు. రైట్, నువ్వు కారులో పో, ఇది నా పని, నా దేవుని పని, నువ్వు చేయడానికి లేదు, నువ్వు రావడానికి లేదు పో అని చెప్పి ఈ సొక్కాయి మడుచుకొని ప్యాంటు పైకి ఎత్తుకొని బకెట్ తీసుకొని ఫినాయిల్ తీసుకొని పోయి బాత్రూంలు అన్నీ కడిగాడు. ఇంకోసారి వస్తే చెప్పులు స్టాండ్ ఒకటి వేసాడంట. భక్సింగ్ గారే, నేను చూడలా, కానీ ఆయనతో ఉన్న దైవజనులు చెప్తే నేను విన్నా నా చెవులతో, వాళ్ళ నోటి గుండా వచ్చినటువంటి వాక్కులు ఇవి. అంత విధేయత అండి. క్లియర్ గమనించండి. కాన్వకేషన్ జరుగుతూ ఉంది. కిచెన్ డ్యూటీ అంతా ఒక పెద్ద సిస్టర్కి, అక్కగారికి ఇచ్చారు. ఆ అక్క పేరు డేజక్క ఏదో సంథింగ్ ఉంది, ఆమె లేదు, ప్రభుల దగ్గరికి వెళ్ళిపోయారు. పాటలు స్టార్ట్ అయినాయి. మధ్యాహ్నం భోజనానికి ఏమి లేవు. కిచెన్ ఇన్ఛార్జి ఆ అక్కగారికి ఇచ్చారు. ఏం అర్థం కావట్లా, పప్పు లేదు, బియ్యం లేవు, జనం చూస్తేనే వేల సంఖ్యలో ఉన్నారు, వాళ్ళకి భోజనం పెట్టాలా, ఏం చేయాలో అర్థం కావట్లా. చేతులు విసుకుంటూ కూర్చుంది ఆమె. పాటలు పాడుతూ ఉన్నారు, ఈయన అట్లా కూర్చొని ఉన్నాడు. మెల్లిగా పోయి బ్రదర్ నో రైస్ అంటే యు గో అండ్ ప్రే అన్నాడంట. ఏం మాట్లాడలా. ఆ మెల్లిగా బుర్రకిక్కుండా వచ్చి ఏం చేస్తా అయిపోయి మళ్ళీ కాసేపు ప్రార్థన చేసింది. పాటలు అయిపోయినాయి, ఇంకా ఏమి రాలా. వాక్యం స్టార్ట్ అయింది, బైబిల్ స్టడీ. బియ్యం రాలేదు, కందిపప్పు రాలా, ఏమి రాలా. మరలా ఒకసారి వచ్చింది, బ్రదర్ నో రైస్, గో అండ్ ప్రే అన్నాడంట. పోయి ప్రార్థన చేయబో అన్నాడు. బైబిల్ స్టడీ ఒక సెషన్ అయిపోయింది, అప్పటికేమీ రాలేదంట. ఈమెకి టెన్షన్ పెరిగిపోయింది, కంగారు అయిపోతూ ఉంది. పోబోయేసరికి ఆ హెబ్రోన్ గేట్లోకి వచ్చేసి ఒక లారీ లాంటిది, మినీ లారీ మొత్తానికి లారీ ఆగిందంట. ఈడెవరు భక్సింగ్ గారంట, చర్చి ఏళ్ళదే ఏదంటే ఇదేనండి, ఇదిగో అది ఆయన కొరకు ఇది పంపించారు, ఇది తీసుకొని త్వరగా దించుకోండి, మేము వెళ్ళిపోవాలన్నాడు. ఎక్కడ వేయమంటారండి, లారీ నిండా బియ్యం, కందిపప్పు వచ్చేసినాయంట. ఇంకా ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఆనందం పట్టలేక, దుఃఖం ఆగక
పిల్లలు గమనించండి, సబ్మిషన్ ఎంత ఆశీర్వాదం తీసుకొస్తుంది. దేవునికి లోబడటం, దేవునికి విధేయత చూపించడం అనేది ఎంత బ్లెస్సింగ్స్ తీసుకొస్తుంది. ఆ దినాల్లో హెబ్రోన్లో విదేశాల నుంచి వచ్చినటువంటి వారు, అమెరికన్స్, పాకిస్తానీలు, రష్యా నుంచి, చైనా నుంచి, ఇంగ్లాండ్ నుండి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం నెహెమ్యా గారు చెప్పారు. మేము ఇక్కడ పరలోకాన్ని చూస్తున్నాం. ఆ స్థలంలో ఎన్ని లక్షల మంది ఆశీర్వదించబడ్డారండి. ఆ స్థలంలో ఎన్ని వేల మంది దైవజనులు వచ్చారండి బయటికి. ఆ స్థలంలో దేవుడు ఎంత గొప్పగా మహిమపరచబడుతూ వచ్చాడండి. బికాజ్ ఆఫ్ సబ్మిషన్, విధేయత ద్వారా. ఈ దినాల్లో నాకు ఆ విధేయత లేదు, మీకు అలాంటి విధేయత లేదు. ఎక్కడ చూసినా ఇలాంటి విధేయత కనబడదు, కానీ ఎక్కడ చూసినా అవిధేయత, తిరుగుబాటు, కఠినత్వం. మనకి ఆశీర్వాదం లేదు, మన ద్వారా ఎవరికీ ఆశీర్వాదం లేదు, మనల్ని బట్టి దేవునికి ఎలాంటి మహిమ రావట్లేదు. ఈ దినాల్లో హెబ్రోన్ కూడా అట్లానే ఉంది. ఆ దైవజనుడి యొక్క విధేయత అన్ని లక్షల మందికి ఆశీర్వాదం, అన్ని వేల మంది దైవజనులు రాగలిగారు ఆ స్థలంలో నుంచి. ఆ స్థలంలో దేవుడు అంత గొప్పగా మహిమ పొందుతూ వచ్చాడు. ఈ దినాల్లో లేదు, అక్కడ లేదు, ఎక్కడా లేదు. అందుకే రాత్రి మనం నేర్చుకోవాల్సింది లోబడటం. ఈనాడే నీ మాట నే విందును, ఎన్నాడు నిన్ను వీడువాను. పాండవ వచనం తీసి ఏ బ్యాగ్లో పెట్టేసి చదువుకున్నారు అప్పుడే. అబ్బబ్బల ఆయన ఏం పాట అది? దయగల యేసు పాపికాశ్రయుడ. పెద్ద గుర్తుంది, మీకు గుర్తులేదా? నాలుగు 433 తీన్ పాట. చివరి చరణం. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. ఈనాడే నీ మాట నీ విందును, ఎన్నాడు నిన్ను వీడువాను. ఈనాడే నీ మాట నీ ఈనాడే నన్ను క్షమించుము, నా పేరు గ్రంథమందు రాయుము. ఈనాడే నన్ను దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. చివరికి ఒక మాట. ఒకని అవిధేయత ద్వారా అనేకులు ఏమయ్యారు? పాపులుగా చేయబడ్డారు. ఒకని విధేయత ద్వారా అనేకులకి రక్షణ వచ్చింది. ఆదాము యొక్క అవిధేయత అనేకుల్ని పాపులుగా చేసేసింది. యేసు ప్రభు యొక్క విధేయత అనేకులకి ఏం తీసుకొచ్చింది? నీ విధేయత కొన్ని వేల లక్షల మందికి ఆశీర్వాదం కలగడానికి కారణం.
నీ అవిధేయత అనేకులకి నష్టం కలగడానికి కారణమవుతుంది. వాక్యంలో క్లియర్గా ఉంది అది. నిర్ణయం నీదే. హృదయాన్ని కఠినపరుచుకుని అవిధేయత చూపిస్తావా? దీనుడివై తగ్గించుకొని ప్రభుకి లోబడితే విధేయత చూపిస్తావా? నిర్ణయం నీదే. ప్రార్థన చేసుకుందాం.